ఐపీఎల్ 2025 18వ సీజన్ చాలా ఉత్కంఠభరితంగా అయితే సాగుతుంది. ప్లే ఆఫ్స్ వరకు ఆల్మోస్ట్ ఈ సీజన్ వచ్చేసింది. లీగ్ దశలో ఉన్న 70 మ్యాచ్ల్లో 60 మ్యాచ్ల ఫలితాలు వచ్చినా కూడా ప్లే ఆఫ్స్ కి ఒక్క టీం కూడా క్వాలిఫై అవ్వలేదు. అందుకే ఈ సీజన్ రసవత్తరంగా మారిపోయింది అంటున్నా. అయితే నిన్న జరిగిన ఒకే ఒక్క మ్యాచ్ తో ఐపీఎల్ చరిత్రలోనే ఒకేసారి 3 టీమ్స్ అయితే ప్లే ఆఫ్స్ కి అయితే క్వాలిఫై అయిపోయాయి. ఢిల్లీ క్యాపిటల్స్ మీద గుజరాత్ టైటాన్స్ ఒక అద్భుతమైన విజయం నమోదు చేసింది. అద్భుత విజయం అని ఎందుకన్నామంటే 200 రన్స్ ని ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా సాయి సుదర్శన్, శుభ్మాన్ గిల్ జీటీని గెలిపించేశారు. అలానే జీటీ, ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్లు ఈ విజయంతో ఒకేసారి ప్లే ఆఫ్స్ కి అయితే క్వాలిఫై అయిపోయాయి. అయితే 4th ప్లే ఆఫ్ క్వాలిఫైయర్స్ కి 3 టీమ్స్ అయితే మధ్య బీభత్సమైన కాంపిటీషన్ అయితే రన్ అవుతుంది. ప్లే ఆఫ్స్ కి అవకాశాలు ఎక్కువగా ఉన్న టీమ్ గా ముంబై ఇండియన్స్ ముందంజలో ఉంది. 12 మ్యాచ్ల్లో 7 విజయాలతో ప్రజెంట్ 4th స్పాట్ లో అయితే ఉంది. అలాగే 12 మ్యాచ్లు 6 విజయాలతో సెకండ్ అవకాశం ఉన్న డీసీ అయితే ఉంది. అయితే ఎల్ఎస్జీ 11 మ్యాచ్లకి 6 విజయాలు సాధించి ఆడబోయే 3 మ్యాచ్లు గెలిస్తే డెఫినెట్లీ ప్లే ఆఫ్స్ కి అయితే వెళ్తుంది. ఒకవేళ 2 గెలిస్తే బెస్ట్ నెట్ రన్ రేట్ అయితే మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. అయితే వీటన్నిటి వల్లనే ఈ సీజన్ టఫ్ గా మారిపోయింది. అయితే ఐపీఎల్ 2025లో మ్యాచ్ నెంబర్ 62 గా 2 ఎలిమినేటెడ్ టీమ్స్ అంటే పాయింట్స్ టేబుల్లో లాస్ట్ ప్లేస్ లో ఉన్న 2 టీమ్స్ మధ్య మే 20న రాత్రి 7:30 అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా సిఎస్కే మరియు ఆర్ఆర్లు ఒక ఇంట్రెస్టింగ్ ఫైట్ కి అయితే సిద్ధమయ్యాయి. నాకు తెలిసి ఈ సీజన్ లో ఆర్ఆర్ అంత అన్లక్కీ ఫ్రాంచైజ్ అయితే ఇంకోటి ఉండకపోవచ్చు. ఆల్మోస్ట్ 90% అబోవ్ విన్ అయ్యే ఛాన్సెస్ ఉన్న మ్యాచ్ల్ని చివరి 2 ఓవర్లో చేజార్చుకొని ఏకంగా 5 మ్యాచ్లు ఓడిపోయి ఉంటుంది. అలానే అదర్ ఎండ్ లో సిఎస్కే ప్రీవియస్ 2 మ్యాచెస్ లో కొద్దో గొప్ప రిధంలోకి వచ్చిందని చెప్పుకోవచ్చు. 2 టీమ్స్ ఎలిమినేట్ అయిపోయాయి. సో ప్రెజర్ ఉండదు. సో మ్యాచ్ టఫ్ గా జరుగుతుంది అనటంలో సందేహం కూడా లేదు. అయితే ఈ మ్యాచ్ జరిగే స్టేడియం డీటెయిల్స్ ఏంటి, పిచ్ రిపోర్ట్ ఎలా ఉండబోతుంది, వెదర్ కండిషన్ పరిస్థితి ఏంటి, లైవ్ ఎక్కడ చూడొచ్చు, ప్లేయింగ్ లెవెన్ ఏమైనా బిగ్ చేంజెస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా, అలానే ఈ గ్రౌండ్ లో ఐపీఎల్ స్టాట్స్ ఎలా ఉన్నాయి, హెడ్ టు హెడ్ రికార్డ్స్ ఎలా ఉన్నాయి, అలానే ఏ టీం ఫేవరెట్, ఏ టీం గెలిచే పాసిబిలిటీస్ ఎక్కువగా ఉన్నాయని అన్నిటి గురించి ఈ వీడియోలో క్లియర్ కట్ గా తెలుసుకుందాం. ముందుగా ఈ స్టేడియం డీటెయిల్స్ మాట్లాడుకుంటే అరుణ్ జైట్లీ స్టేడియం ఇటు సిఎస్కే అటు ఆర్ఆర్ కి ఇద్దరికి హోమ్ గ్రౌండ్ అయితే కాదు. బట్ భద్రతా కారణాల దృష్ట్యా ఇలా అయితే నిర్వహిస్తున్నారు. ఈ స్టేడియంలో మొన్న ఒక మ్యాచ్ అయితే జరిగింది. నిన్న కాక మొన్న రీసెంట్ గా జరిగింది. ఇండియాలోని సెకండ్ ఓల్డెస్ట్ స్టేడియం గా చెప్పుకోవచ్చు. దీన్ని 1883లో ఓపెన్ చేశారు. ఆడియన్స్ కెపాసిటీ ఏకంగా 48,000గా ఉంటుంది. బౌండరీ డైమెన్షన్స్ T20 ఫార్మాట్ లో చాలా తక్కువగా ఉంటాయి. అలాగే మొన్న జరిగిన జీటీ వర్సెస్ డీసీ మ్యాచ్ లో మరీ తక్కువ బౌండరీస్ అయితే సెట్ చేశారు. స్క్వేర్ బౌండరీస్ వచ్చేకి 66 మీటర్లు గాను, స్ట్రైట్ బౌండరీస్ అయితే 72 మీటర్లు గాను, బిహైండ్ వికెట్స్ వచ్చేకి 58 మీటర్లు గాను అయితే స్క్వేర్ బౌండరీస్ అయితే ఉన్నాయి. ఇక పిచ్ రిపోర్ట్ లో గురించి మాట్లాడుకుంటే ఫాస్ట్ రికార్డ్స్ ప్రకారం అరుణ్ జైట్లీ స్టేడియం అంటే బ్యాటర్స్ కి స్వర్గధామంగా చెప్పుకోవచ్చు. నిన్న జరిగిన మ్యాచ్ అంటే జీటీ వర్సెస్ డీసీ మ్యాచ్ లో వికెట్ కోల్పోకుండా జీటీ 200 పరుగులు అయితే చేసింది. అలానే డీసీ బ్యాటర్స్ లో పవర్ ప్లేలోనే 3 వికెట్లు కోల్పోయింది. సో ఓవరాల్ గా ఇనిషియల్ గా పేస్ బౌలర్స్ కి అయితే హెల్ప్ దొరుకుతుంది. అలాగే గేమ్ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ పిచ్ అయితే స్లోగా మారే ఛాన్సెస్ ఉన్నాయి. అయితే వన్స్ క్రీజ్ లో సెట్ అయితే ఎంత స్కోర్ అయినా తక్కువ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిన్న శుభ్మాన్ గిల్, సాయి సుదర్శన్లు ఇదే ప్రూవ్ చేసి చూపించారు. ఇక తర్వాత వెదర్ రిపోర్ట్ గురించి మాట్లాడుకుంటే వర్షాలు పడిపోయి మ్యాచ్ లాగిపోయే ట్విస్ట్లు అయితే ఏమీ లేవు. మార్నింగ్ టెంపరేచర్కి మ్యాచ్ డేన 32 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రెయిన్ పర్సెంటేజ్ 8% గా ఉంది. హ్యూమిడిటీ వచ్చేకి యావరేజ్ గా ఉండనుంది. ఇక తర్వాత లైవ్ స్ట్రీమింగ్ గురించి మాట్లాడుకుంటే టీవీస్లో వచ్చేసరికి యాజ్ యూజువల్ గా స్టార్ స్పోర్ట్స్ 2లో చూడొచ్చు. అలాగే టీవీలో తెలుగులో చూడాలంటే స్టార్ స్పోర్ట్స్ 1లో చూడాల్సి ఉంటుంది. ఇక మొబైల్ యాప్లు, వెబ్సైట్లో చూడాలంటే జియో హాట్స్టార్ లో చూడాల్సి ఉంటుంది. ఇది అందరికీ తెలిసిందే. అలాగే అరుణ్ జైట్లీ స్టేడియం యొక్క ఐపీఎల్ స్టాట్స్ పరిశీలిస్తే ఇక్కడ వచ్చేకి మొదటి మ్యాచ్ 19 ఏప్రిల్ 2008లో జరిగింది. ప్రీవియస్ మ్యాచ్ అంటే నిన్న జరిగిందని చెప్పుకున్నాం కదా, 18 మే 2025 జరిగింది. టోటల్ మ్యాచ్ వాళ్ళకి 95 మ్యాచ్లు జరిగాయి. ఫస్ట్ బ్యాటింగ్ వాళ్ళు 46 గెలిస్తే సెకండ్ బ్యాటింగ్ వాళ్ళు 48 గెలిచారు. నో రిజల్ట్ గా ఒక్క మ్యాచ్ అయితే ఉండిపోయింది. హైయెస్ట్ టోటల్ ఈ గ్రౌండ్ లో 266 పరుగులు 7 వికెట్లుగా ఎస్ఆర్హెచ్ పిరట్ అయితే ఉంది. లోయెస్ట్ టోటల్ ఈ గ్రౌండ్ లో 83 పరుగులకే ఢిల్లీ క్యాపిటల్స్ ఆల్అౌట్ అయింది. హైయెస్ట్ రన్ చేజ్ 219 పరుగులు 6 వికెట్లుగా ఎంఐ పిరట్ అయితే ఉంది. లోయెస్ట్ టోటల్ డిఫెండ్ చూసుకుంటే పంజాబ్ కింగ్స్ 143 పరుగుల 8 వికెట్లు కాపాడుకోగలిగింది. ఇక ఈ ఇన్నింగ్స్ ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూస్తే ఈ గ్రౌండ్ లో 170 పరుగులుగా ఉంది. అలాగే సిఎస్కే మరియు ఆర్ఆర్ల హెడ్ టు హెడ్ రికార్డ్స్ పరిశీలిస్తే టోటల్ గా ఇక్కడ వచ్చే 30 మ్యాచ్లు జరిగాయండి. సిఎస్కే 16 గెలిస్తే
ఆర్ఆర్ 14 గెలిచింది. సో పెద్దగా డిఫరెన్స్ అయితే ఏమి లేదు. అంటే వీళ్ళిద్దరి మధ్య మ్యాచ్లు ఎప్పుడు టఫ్ గా జరుగుతాయని చెప్పుకోవచ్చు. అలానే ఈ సీజన్ లో ఆల్రెడీ ఇరువురు టీమ్స్ మధ్య ఒక మ్యాచ్ అయితే జరిగింది. ఆ మ్యాచ్ లో కూడా ఆర్ఆర్ 6 పరుగుల తేడాతో గెలుపొందింది. ఇది సిఎస్కేకి రివెంజ్ మ్యాచ్ గా చెప్పుకోవచ్చు. ఇక ఫైనల్ గా ఇరువురు టీమ్స్ యొక్క ప్లేయింగ్ 11 గురించి మాట్లాడుకుంటే, ముందుగా ఆర్ఆర్ యొక్క ప్లేయింగ్ 11 గురించి మాట్లాడుకుందాం. 2 పరుగులు తేడాతో ఒక మ్యాచ్, 1 పరుగు తేడాతో ఒక మ్యాచ్, 6 పరుగుల తేడాతో ఒక మ్యాచ్, 8 పరుగుల తేడాతో ఒక మ్యాచ్, 10 పరుగులు 11 పరుగులతో 2 మ్యాచ్ల్లో అలా ఏకంగా 6 ఆల్మోస్ట్ గెలిచిన మ్యాచ్ను ఓడిపోయింది రాజస్థాన్ రాయల్స్. ఈ 6 మ్యాచ్లు కూడా ఆర్ఆర్ విన్నింగ్ పాసిబిలిటీ ఏకంగా 18 ఓవర్స్ అప్పుడు 93%గా ఉంది. బట్ గెలిచే మ్యాచ్లు కూడా ఓడిపోయిందని చెప్పుకోవచ్చు. ఈ సీజన్లో ఆర్ఆర్ అంత అన్లక్కీ ఫ్రాంచైజ్ అయితే ఇంకోటి లేదని మాట్లాడుకోవచ్చు. ఈ మ్యాచ్లన్నీ ఆర్ఆర్ కోల్పోయింది కేవలం చేజింగ్లో మాత్రం చెప్పుకోవచ్చు. అంటే వీళ్ళ ఫినిషింగ్ బాగాలేదని తెలిసిపోతుంది. షిమ్రాన్ హెట్మైర్ కంప్లీట్గా చేతులు ఎత్తేస్తున్నాడు. అంతకుముందు వరకు షిమ్రాన్ హెట్మైర్ మంచి ఫామ్లో ఉండి పరుగులు చేసి వీళ్ళని గెలిపించిన మ్యాచ్ చాలానే ఉన్నాయి. బట్ ఈ సీజన్లో అతని నుంచి అట్టర్ ఫ్లాప్ అయితే అవుతున్నాడు. అంటే మ్యాచ్ ఫినిషింగ్ దాకా తీసుకెళ్లి గెలిపించలేకపోతున్నాడని చెప్పుకోవచ్చు. అలాగే ధ్రువ్ జూరేల్ కూడా పోరాడి 2 ఓవర్స్ ఉండగా అవుట్ అయిపోతున్నాడు. శివన్ దుబే కన్సిస్టెంట్ గా మ్యాచ్లో అయితే ఆడట్లేదు. ఫస్ట్ బ్యాటింగ్ లో ఎఫెక్టివ్ గా ఉంటున్నాడు, సెకండ్ బ్యాటింగ్ చేజింగ్ వచ్చేసరికి అంత ఎఫెక్టివ్ గా ఉండటం లేదు. సో ఈ మెయిన్ రీజన్స్ గా ఆర్ఆర్ బ్యాక్ ఫుట్ అయితే ఉంచున్నాయి. బట్ దీన్ని కంప్లీట్ గా ఆర్ఆర్ టాప్ ఆర్డర్ అయితే మాత్రం విరుద్ధంగా ఉందని చెప్పుకోవచ్చు. అంటే వీళ్ళు టాప్ ఆర్డర్ ఇరగా తీసేస్తుంటే వీళ్ళు ఫినిషింగ్ మాత్రం అట్టర్ ఫ్లాప్ అవుతుంది. అయితే 14 ఏళ్ల కుర్రోడు వైభవ్ సూర్యవంశీ ఎక్స్ట్రీమ్లీ వెల్ ఇన్ టచ్. ప్రతి మ్యాచ్ లోనూ తన వంతు కృషి అయితే చేస్తున్నాడు, చెత్త కొట్టేస్తున్నాడు తొలి బంతిని అని చెప్పుకోవచ్చు. అదర్ హ్యాండ్ లో జైస్వాల్ ఏకంగా ఈ సీజన్ లో 6 హాఫ్ సెంచరీలు చేశాడు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు 500 పైన పరుగులు చేసి చెత్త కొట్టేస్తున్నాడు ఇతను కూడా అని చెప్పి. వీళ్ళిద్దరి వల్ల వైభవ్ సూర్యవంశీ అలాగే జైస్వాల్ నుంచి ఫైర్ స్టార్ట్ అయితే వస్తుంది. అలానే ఫస్ట్ డౌన్ లో మళ్ళీ కంబ్యాక్ ఇచ్చిన సంజు శాంసన్ ఉండనే ఉన్నాడు. అలాగే యాక్టింగ్ కెప్టెన్ గా చేసిన రియాన్ పరాగులతో సాలిడ్ బ్యాటింగ్ అయితే లైనప్ కనబడుతుంది. అలానే ధ్రువ్ జూరేల్ కూడా ఈ సీజన్ లో చాలా ఎఫెక్టివ్ గా బ్యాటింగ్ చేశాడు. బట్ వీళ్ళ ఫినిషింగ్ నిల్లుగా ఉందని చెప్పుకోవచ్చు. ఇక బౌలింగ్ యూనిట్ లో ఆర్ఆర్ అంత ఎఫెక్టివ్ గా అయితే ఇప్పుడు లేదని చెప్పుకోవచ్చు. పేస్ యూనిట్ లో జోఫ్రా ఆర్చర్ లేకపోవడం ఆ లోటు క్లియర్ కట్ గా కనబడుతుంది. ఫజిల్లా ఫరూకీ, కెవాన్ మఫాకా, ఆకాష్ మధ్వా చాలా ఎక్స్పెన్సివ్ గా అయితే ప్రూవ్ అవుతున్నారు. బట్ ప్రీవియస్ మ్యాచ్ లో తుషార్ దేశపాండే చాలా ఇంప్రెసివ్ అనిపించాడు. స్లో బౌన్సెస్ తో స్లో పేస్ తో చాలా మంచి ఇంపాక్ట్ చూపించాడు. ఇక స్పిన్ యూనిట్ లో వానింగ్ అసరంగా కొంతవరకు ఓకే అనిపిస్తాడు. ఆ ఇతర నుండి కూడా కన్సిస్టెంట్ గా మంచి పర్ఫార్మెన్స్ అయితే లేదు. ఒక మ్యాచ్ బాగా చేస్తే ఒక మ్యాచ్ అయితే బాగా వేగిపోవడం అలా జరుగుతూనే వస్తుంది. అయితే రియాన్ పరాగ్ మాత్రం ఇంప్రెసివ్ గా అనిపిస్తున్నాడు స్పిన్ పరంగా అని చెప్పొచ్చు. అంటే ఒక క్వాలిటీ ఆల్రౌండర్ లా బిహేవ్ చేస్తున్నాడని చెప్పొచ్చు. అయితే ఇలా ప్లేయింగ్ గురించి మాట్లాడుకునే ముందు ఇంకొక బౌలర్ గురించి మాట్లాడుకోవాలి. ఈ మ్యాచ్ లో సందీప్ శర్మ ఆడే ఛాన్సెస్ మాక్సిమం ఉన్నాయి. ఎందుకంటే సిఎస్కేకి సందీప్ శర్మకి ఉన్న రిలేషన్ బాండింగ్ అలాంటిది. మెయిన్లీ ధోని మీద అతను చూపించే అప్పర్ హ్యాండ్ చాలా బాగుంటుంది. సో సందీప్ శర్మ ప్లేయింగ్ లెవెల్ లో ఉండే ఛాన్సెస్ కూడా మాక్సిమం కనబడుతున్నాయి. ఓవరాల్ గా వీళ్ళ ప్లేయింగ్ లెవెల్ పేపర్ పరిశీలిస్తే ఎస్ఎస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, సంజు శాంసన్, రియాన్ పరాగ్, ధ్రువ్ జూరేల్, షిమ్రాన్ హెట్మైర్, శుభన్ దుబే, వానిందు అసరంగా, తుషారా దేశపాండే, కెవాన్ మఫాకా, సందీప్ శర్మ ఇలా ఉన్నారు. ఇంపాక్ట్ ప్లేయర్ గా ఫజిల్లా ఫరూకీ నడించే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇక ఫైనల్ గా సిఎస్కే యొక్క ప్లేయింగ్ లెవెల్ గురించి మాట్లాడుకుంటే, సిఎస్కే ఆడిన 10 మ్యాచ్ల తర్వాత టచ్ లో కనబడిందండి. 10 మ్యాచ్ల్లో పూర్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఇక తర్వాత కొంచెం గొప్ప టచ్ లోకి వచ్చిందని చెప్పుకోవచ్చు. సిఎస్కే కుర్రోలతో ప్లేయింగ్ లెవెల్ నిండిపోయింది. సో ఓవరాల్ గా వీళ్ళ వల్లే చాలా ఇంప్రెసివ్ గా అనిపిస్తుంది. ఆర్సీబీ మీద కేవలం 2 పరుగులతో ఓడింది. అలానే ప్రీవియస్ మ్యాచ్ లో కేకేఆర్ ని ఓడించింది. ఓవరాల్ గా సిఎస్కే ఎఫెక్టివ్ గా కనబడుతుంది. ముందుగా బౌలింగ్ యూనిట్ లో కొంచెం లై తప్పింది. ఎప్పుడైతే బౌలింగ్ యూనిట్ లో లై తప్పిందో అప్పుడు బ్యాటింగ్ యూనిట్ లో రిథమ్ లోకి వచ్చేసింది. బ్యాటింగ్ లో బాగుంటే బౌలింగ్ లో బ్యాక్ ఫుట్ లో ఉంటుంది, బౌలింగ్ లో బాగుంటే బ్యాటింగ్ లో బ్యాక్ ఫుట్ లో ఉండదు. సో ఈ కమ్యూనికేషన్ అండ్ మిస్ గ్యాప్ వల్లే సిఎస్కే ఓటింగ్ పాల్ అయితే అవుతుంది. అయితే మెయిన్లీ పేస్ యూనిట్ లో ఖలీల్ అహ్మద్ ఈ మధ్య ఎక్స్పెన్సివ్ గా ప్రూవ్ అవుతున్నాడు. మొన్న ఆర్సీబీతో మ్యాచ్ లో దారుణంగా కొట్టించుకున్నాడు. ఇతను రిథంలోకి వస్తే కొంతవరకు కష్టాలు సిఎస్కే బౌలింగ్ లో తీరుతుందని చెప్పుకోవచ్చు. అలాగే అన్షుల్ కంబోజ్ పర్ఫార్మెన్స్ కొంచెం ఎకనామికల్ గా ప్రూవ్ అవుతున్నాడు. ఈ ఎకానమీ కంట్రోల్ చేసుకొని ఖచ్చితంగా ఆర్ఆర్ మీద సాధించడం ఈజీ అయిపోతుంది. అలాగే పేస్ యూనిట్ లో మతీషా పత్రానా అలాగే ఎక్స్పెన్సివ్ గా ప్రూవ్ అవుతున్నాడు. అతను కూడా కంట్రోల్ చేసుకోకపోతే చాలా కష్టంగా మాట్లాడుకోవచ్చు. ఇక స్పిన్ యూనిట్ లో నూర్ అహ్మద్ ఎక్స్ట్రీమ్లీ వెల్ ఇన్ టచ్. ప్రీవియస్ మ్యాచ్ లో ఏకంగా 4 వికెట్లు అయితే పడగొట్టాడు. అలానే జడేజా, అశ్విన్లతో స్పిన్ యూనిట్ బలంగానే ఉన్న జడేజా, అశ్విన్ అంతగా అయితే ఫామ్ లో లేరని చెప్పుకోవచ్చు. ఇక బ్యాటింగ్ యూనిట్ లో సిఎస్కే అయితే రిథంలోకి వచ్చింది. మరొకసారి డివాన్ కాన్వేని బ్యాటింగ్ లో ఆడించింది. అది ఎంత పెద్ద తప్పు మరోసారి సిఎస్కేకి అయితే ప్రూవ్ అయింది. ఆయుష్ మాత్రే షేక్ రషీల్తో ఓపెనింగ్ ఇంప్రెసివ్ గా అనిపిస్తుంది. వీళ్ళు బాగానే వాడుతున్నారు. బట్ ఈ టైంలో కాన్వేని ఆడించడం అనేది అంత పర్ఫెక్ట్ మూవ్ అయితే కాదని నేను అనుకుంటున్నాను. అయితే ఈ మ్యాచ్ లో అతను ఉండే ఛాన్సెస్ మాక్సిమం లేవు. అలాగే నిన్న ఆడిన ఉర్జిల్ పటేల్ అబ్బా ఏం కొట్టాడు భయ్యా.
అలాగే డేవాల్ బ్రేవ్స్ ఇద్దరు రైజింగ్ స్టార్స్ గా మాట్లాడుకోవచ్చు. మంచి పేరు అయితే దొరికింది సిఎస్కేకి మిడిల్ ఆర్డర్లో. అలాగే ఈ నలుగురితో టాప్ ఆర్డర్ మిడిల్ ఆర్డర్ వరకు చాలా వరకు కవర్ చేసేస్తుంది. ఇక రవీంద్ర జడేజా, శివం దుబే, ఎంఎస్ ధోనీలతో సాలిడ్ ఫినిషింగ్ లైనప్ అయితే కనబడుతుంది. ఓవరాల్ గా వీళ్ళ ప్లేయింగ్ లెవెల్ లో పెద్దగా చేంజెస్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేము. బట్ బౌలింగ్ లో కొంచెం కంట్రోల్ అయితే ఉండాలి. అలాగే డెవెన్ కాన్వే ప్లేస్ లో షేక్ రషీద్ అయితే ఆడించాల్సి ఉంటుంది. ఓవరాల్ గా సిఎస్కే యొక్క ప్లేయింగ్ లెవెల్ పేపర్ మీద పరిశీలిస్తే ఆయుష్ మాత్రే, షేక్ రషీద్, ఉర్జిల్ పటేల్, డేవాల్ బ్రేవిస్, శివన్ దుబే, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని, రవిచంద్రన్ అశ్విన్, అన్షుల్ కంబోజ్, నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్ ఇలా ఉన్నారు. ఇంపాక్ట్ ప్లేయర్ గా మతీషా పత్రాన్ ఆడే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అయితే ఈ నా ఒపీనియన్ ప్రకారం ఈ మ్యాచ్ గెలిచే సిఎస్కే అనుకున్నా. ఎందుకంటే సిఎస్కే ఈ మధ్య మంచి ఫామ్ లోకి వచ్చింది. ఆర్ఆర్ అయితే చివరి దాకా వచ్చి అన్ని మ్యాచ్లు సమర్పించుకుంటుంది. సో అందుకే నేను సిఎస్కే ఫేవరెట్ అనుకుంటున్నా. ఈ మ్యాచ్ లో ఏ టీం గెలుస్తుంది అనుకున్నా మీరు ఖచ్చితంగా కామెంట్స్ లో పిన్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.